వెల్కమ్ బ్యాక్ టు రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో రాజ్ ఉన్నారు. తను లాంగ్ టైం యూఎస్లో జాబ్ చేసి 2024లో ఇండియా మూవ్ అయ్యారు. తన ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకుంటారు. హోప్ యూ లైక్ ఇట్. హాయ్ రాజ్. హాయ్ అండి. మీరు యూఎస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేశారు కదా, అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు దాకా ఉన్నారు యూఎస్లో, కొంచెం మా వ్యూవర్స్కి చెప్తారా? షూర్. నేను 2010లో యూఎస్కి వెళ్ళిండే మాస్టర్స్కి. సో 2010 నుంచి 2012 వరకు మాస్టర్స్ చేశాను. అండ్ 2012 నుంచి 2024 వరకు జాబ్ చేశాను. ఆల్మోస్ట్ 12 ఇయర్స్. సో టోటల్ 14 ఇయర్స్ యూఎస్లో ఉండి ఇండియాకి మూవ్ బ్యాక్ అయ్యాను. ఓకే. సో 14 ఇయర్స్ యూఎస్లో ఉన్నారు కదా, ఎందుకు మూవ్ అయ్యారు ఇండియాకి? అంటే మీరు 14 ఇయర్స్ తర్వాత ఇంకా ఎనఫ్ అనిపించిందా, లేకపోతే ముందు నుంచే మీకు ప్లాన్ ఉందా? మీ దాని గురించి కొంచెం చెప్తారా? సో నేను మాస్టర్స్కి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఇండియాకి మూవ్ అయిపోవాలని. సో మాస్టర్స్ అయిపోయాక తెలుసు కదా, లోన్స్ ఉంటాయి మనకి. సో ఆ లోన్స్ క్లియర్ అయినాక మళ్ళీ మూవ్ అవుదాం అనుకున్నాను. అట్లా ఒక 2-3 ఇయర్స్ ఆ లోన్స్ క్లియర్ చేయడానికి అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం సంపాదించుకొని మూవ్ అవుదాంలే అనే థాట్ తోటి మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ పెళ్ళి చేసుకొని ఇంకా కొంచెం ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఒకరుంటే అప్పుడు వేరే. సో మళ్ళీ ఇంకొంచెం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వద్దాంలే అనే థాట్ తోటి మళ్ళీ ఉండే అనమాట. ఇంకా తర్వాత పిల్లలు కొంచెం పెద్ద అయినాక మూవ్ అవుదామనే థాట్ తోటి ఉండే అనమాట. సో నాకు 2023-2024లో థింకింగ్ స్టార్ట్ అయిందనమాట. సో పిల్లలు కూడా ఇంకా పెద్దగా అయితే రారు, ఇదే రైట్ టైం ఏమో అని. ఇంకా పేరెంట్స్ కూడా ఓల్డ్ అవుతున్నారు, ప్లస్ ప్రాపర్టీస్ కూడా ఇండియాలో ఉన్నాయి కొన్ని. సో అవి నేనేమనుకునేటానంటే అది ఉంటే నా దగ్గర ఉండాలి. నేను ఇండియాలో ఉంటే ఇండియాలో, యూఎస్లో ఉంటే యూఎస్లో, ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం బెటర్ అనే థాట్ వచ్చిందనమాట. సో ప్లస్ గ్రీన్ కార్డ్ కూడా ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో అందుకే మూవ్ బ్యాక్ అయిపోయాను అనమాట. ఓకే. సో మీరు 23-24 డిసైడ్ అయ్యి యా ఇమీడియట్గానే మూవ్ అయిపోయారు. సో ఇండియా మూవ్ అయ్యారు కదా, మరి ఇండియాలో ఏం చేశారు ఇండియాకి రాగానే? ఓకే. సో నేను కొన్ని రోజులు జాబ్ కంటిన్యూ చేసినాను. ఓకే. తర్వాత మన బిజినెస్ ఏదైనా దాంతో మళ్ళీ చూసినాను అనమాట. సో నాకు ఎప్పటి నుంచో ఫుడ్లో కొంచెం ప్యాషన్ ఉండే. సో ఒక కేఫే పెట్టినాను. అది బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. బట్ లేబర్తో మేనేజ్ అవ్వక తీసేయాల్సి వచ్చిందనమాట. సో నాకు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో మన కోవిడ్ 2020 నుంచి 2024లో బాగా మన సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కానీ, టౌన్ హోమ్స్ కానీ ఎక్కడ పడుతుంది అక్కడ ఓపెన్ అయిన యూఎస్లో. సో అన్ని కమ్యూనిటీస్ జరిగిన అనమాట యూఎస్లో ఉండే ఏరియాలో, అట్లాంటాలో. సో అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి నుంచి. అండ్ ఇక్కడ సో నా కేఫేలో తీసేసాక నాకు లేబర్ డిపెండెన్సీ లేని జాబ్ ఏదనే ఆలోచించుకున్నాను అనమాట, నా స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యేది. సో అట్లా నాకు రియల్ ఎస్టేట్ సెట్ అవుతుంది అనిపించింది. సో అట్లా రియల్ ఎస్టేట్లోకి వచ్చినాను నేను. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు రియల్ ఎస్టేట్? ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ ఒక 8 months. ఓకే. 1 year నుంచి ఉన్నారా? సో 8 months to 1 year. ఎంజాయ్ చేస్తున్నారా రియల్ ఎస్టేట్? చాలా బాగా. ఓకే. సో ఈ ఆల్మోస్ట్ 2 years అయింది కదా మీరు వచ్చి? 2.5 years అవుతుంది. సో ఈ 2.5 yearsలో జాబ్ పరంగా మీరు మీ ప్యాషన్ ట్రై చేశారు, తర్వాత మళ్ళీ పివోట్ అయ్యారు. లేబర్ డిపెండెన్సీ వల్ల, ఇష్యూస్ వల్ల మీరు పివోట్ అయ్యారు. నవ్ యూఆర్ ఎంజాయింగ్ వాట్ యువర్ డూయింగ్. వాట్ అబౌట్ మీ వైఫ్ కానీ, కిడ్స్ కానీ, వాళ్ళ ట్రాన్సిషన్ ఎట్లా అయింది? ఓకే. సో వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. సో పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు కాబట్టి సో దే ఆర్ ఎంజాయింగ్. సో వైఫ్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ కొన్ని రోజులు ఇబ్బంది ఉండే, బికాజ్ ఇక్కడ కూడా పనులు బాగా సతాయిస్తారనమాట. సో యూఎస్లో మనకేంటి పెద్దగా క్లీనింగ్ చేసే పని ఉండదు, ఇంట్లో అంటు దమ్ముకోవడం తప్పిస్తే. అక్కడ మనం వ్యాక్యూమ్ చేసుకుంటాం ఎవ్రీ 3 or 4 daysకి, అది కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ అట్లా కాదు కదా, ఇల్లు మొత్తం ఊడవాలి తోడవాలి, పనులు బాగా సతాయించేటోళ్ళు. సో కొన్ని రోజులు స్ట్రగుల్ ఉండే. సో వన్స్ మేడ్ సెట్ అయ్యాక ఇంకా తను కూడా సెట్ అయిపోయింది. ఓకే. కిడ్స్ కూడా స్కూల్ అదంతా మంచిగానే ఉందా? కిడ్స్ కూడా సెట్ అయిపోయారు. ఓకే. ఇండియా వచ్చారు, 2 years అవుతుంది. ఇండియాలో మీకు నచ్చిన థింగ్స్ ఏంటి? సో ఒకటి వచ్చేసి స్ట్రెస్ ఫ్రీ. సో నో వీసా టెన్షన్స్. సో నేను 2016 నుంచి 2022 వరకు ఇండియాకి రాలేదు అసలు, ఆ వీసా టెన్షన్స్ తోటి. ప్రతిసారి ఎక్స్టెన్షన్ వేసుకున్నప్పుడు, అమెండ్మెంట్ వేసుకుంటాను, ఏదో ఒక క్వరీ పడేది అనమాట. సో ఆ స్ట్రెస్ ఇప్పుడు లేదు నాకు. సో అదొకటి స్ట్రెస్ ఫ్రీ. ఇంకొకటి ఫ్యామిలీ. సో కిడ్స్కి కానీ మాకు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ దగ్గర ఉండడం వల్ల. సో కిడ్స్కి గ్రాండ్ పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్ ఇదంతా చాలా మంచిగా ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి వెదర్. సో యూఎస్లో వచ్చేసి నేను అట్లాంటా నుంచి మూవ్ అయినా, అక్కడ ఒక 4-5 months చల్లగా ఉండేది. ఇంకా కొంతమంది నార్త్ సైడ్ ఆఫ్ యూఎస్ ఉంటారు, వాళ్ళకి ఆల్మోస్ట్ 6 to 8 months చల్లగా ఉంటుంది. సో వెదర్ ఇండియాలో చాలా బాగుంటుంది.
అండ్ కిడ్స్కి ఇక్కడ ఏమైనా మీరు స్పోర్ట్స్ కానీ ఏమైనా యాక్టివిటీస్ కానీ పంపించాలనుకుంటే ఇండియాలో చాలా ఈజీగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే. సో యూఎస్లో ఉన్నప్పుడు నాకు లైక్ హాఫ్ అన్ అవర్ తీసుకొని వెళ్ళడం, ఇంకో హాఫ్ అన్ అవర్ తీసుకొని రావడము, అక్కడ ఒక 1 అవర్ ఉండడము, ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇన్ ఏ డే, అట్లా వీక్లీ 4 or 5 times అట్లా అయ్యేదన్నమాట. కొంచెం స్ట్రెస్ఫుల్ అనిపించేది. ఇక్కడ మా పిల్లలు వాళ్ళే వెళ్తారు, వాళ్ళే వస్తారు, చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంది అదొకటి. ఓకే. మనకు కూడా ఒక టైం ఉంటుంది. మరి నచ్చినవి ఏంటి ఇండియాలో? ఇంకా ఎక్కడ ఇండియా కానీ మన హైదరాబాద్ కానీ ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటారు? మెయిన్గా వచ్చేసి ట్రాఫిక్. కోర్ సిటీకి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అసలు డ్రైవ్ చేయలేము, అదొకటి. ఇంకా కొంచెం సివిక్ సెన్స్ కూడా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది రోడ్ మీద చెత్తేస్తుంటారు చదువుకున్న వాళ్ళే, అండ్ చదువు రాని వాళ్ళు చదువుకునే వాళ్ళేమో ఆ రోడ్లో ఉన్న చెత్త తీసేస్తుంటారు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఎక్కడైనా మనం బ్యాంక్లోకి వెళ్ళాం కానీ ఏదైనా షాప్లోకి వెళ్ళాం కానీ కౌంటర్లోకి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా ఒక్కడేసారి ఇట్లా 10 మంది వచ్చేస్తుంటారు. అదొక లైన్గా వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఎక్కడుంటే మన ప్రాపర్టీస్ అక్కడే ఉంటాం బెటర్ అన్నారు కదా. రైట్. మరి మీ యూఎస్లో ఉన్న అసెట్స్ అన్నీ మీరు లిక్విడేట్ చేసి తెచ్చేసారా ఇండియాకి? అంటే ఈ ఇన్ఫర్మేషను మనకి ఇండియా మూవ్ అవుదాం అనుకునే ఎన్ఆర్ఐస్కి యూజ్ అవుతుంది, అందుకని కొంచెం షేర్ చేస్తారా? రైట్. డెఫినెట్గా. సో నేను ఇమీడియట్గా సెల్ చేయలేదు యాక్చువల్గా. సో అక్కడ 1 year రెంట్కి ఇచ్చాను. రెంట్కి ఇచ్చి తర్వాత సెల్ చేశాను అనమాట. సో ఎందుకు సెల్ చేయలేదంటే, సో ఆల్మోస్ట్ 14 years యూఎస్లో ఉన్నాను. అక్కడ యూఎస్ మనకి సెట్ అవుతా లేదు తెలీదు. సో మళ్ళీ మూవ్ బ్యాక్ అవ్వాల్సి వస్తే మళ్ళీ అక్కడ ఏమైనా ఉండాలి కదా ఉండడానికి అట్లీస్ట్. సో అందుకే సెల్ చేయలేదు. సో ఒక 1 year చూసి ఇక్కడ ఇండియాలో అంత సెట్ అవుతుంది అనిపిస్తే అప్పుడు సెల్ చేసేసాను అనమాట. ఓకే. మీరు రియల్టర్ కింద కన్వర్ట్ అన్నారు కదా, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారా? కొనుక్కుంటే ఎక్కడ అంటే ఏ ఏరియాలో కొనుక్కున్నారు? అలాగే వ్యూవర్స్కి మూవ్ అయ్యే వాళ్ళకి వెంటనే ఇల్లు కొనుక్కోమంటారా? మీరు మీ సజెషన్ ఏంటి వాళ్ళకి ఇండియా మూవ్ అవ్వగానే? నా సజెషన్ ఏంటంటే, మూవ్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా కొనకండి. ఒక 1 year అట్లా ఇండియాకి వచ్చి రెంట్ తీసుకొని మీకు ఏ ఏరియా సెట్ అయితే, ఏ కమ్యూనిటీ సెట్ అయితే అంతా కొంచెం బాగా రీసెర్చ్ చేసి కొనడం బెటర్. సో నేను కూడా అలానే చేశాను. ఫస్ట్ 1 year వచ్చి రెంట్ కొన్నాను అనమాట. సో ఇంకా అంతా సెట్ అయింది అనిపించింది. సో 1 year తర్వాత ఇల్లు కొనుక్కున్నాను నేను. ఓకే. సో ఏరియాస్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్కి ఏ ఏరియాస్ కొంచెం బెటర్ ఉంటాయి అనేది? షూర్. సో మీరు వర్కింగ్ కపుల్ అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బెటర్. మీకు కొంచెం లగ్జరియస్గా అల్ట్రా లగ్జరియస్ కావాలంటే కోకాపేట్ బెటర్. అండ్ కొంచెం సిటీకి అవుట్స్కట్స్లో ఓఆర్ఆర్కి దగ్గర ఉండేటట్టు అండ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలంటే తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ బెటర్. ఓకే. మీరు ఈ ఏరియాస్ అని చెప్పారు కదా, కానీ ఇప్పుడు రైట్ నౌ నియోపోలిస్ గురించి చాలా బజ్ ఉంది. రైట్. నియోపోలిస్ స్కై స్క్రేపర్స్ అన్ని బిల్డ్ చేస్తున్నారు, అన్ని వైడ్ రోడ్స్ అని బిగ్ బిల్డర్స్ అందరూ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. మీరు ఎందుకు ఆ ఏరియా గురించి మెన్షన్ చేయలేదు? సో ఎందుకంటే నియోపోలిస్ రైట్ నౌ లివబిలిటీకి లేదనమాట. సో అటుంటిల్ నెక్స్ట్ 5 years మనకి బాగా కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది అక్కడ. సో యాజ్ ఆఫ్ నో మూవ్ అయ్యి ఉండాలంటే అది ఐ డోంట్ సజెస్ట్. ఆఫ్టర్ 5 years మీరు ఉండాలనుకుంటే డెఫినెట్గా అక్కడ ఉండొచ్చు. సో ఇప్పుడు దానికోసం కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. ఆఫ్టర్ 5 years హ్యాండ్ ఓవర్ ఉండే ప్రాజెక్ట్స్. ఓకే. సో ఇమీడియట్ హ్యాండ్ ఓవర్ అయితే వద్దు? ఇమీడియట్ అయితే వద్దు. ఓకే. మాకు టైం ఇచ్చి వ్యూవర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. వ్యూవర్స్, ఐ హోప్ ఈ కన్వర్జేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇలాంటి వీడియోస్ మోర్ చూడాలనుకుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.